మీ ప్రామాణిక గ్రంథాలు చదువుతుంటే వాళ్ళ చరిత్ర, ఒక్కడికి స్నానం ఉందో లేదో తెలియదు, ఒక్కడు బట్టలు మార్చుకుంటాడో లేదో తెలియదు. చాలామంది అయితే గుడ్లెప్పుకుని రోడ్ల మీద తిరుగుతారు. వీళ్ళే మీకు మునులు, మహర్షులు, ఇంకా ఏ పేర్లు పెట్టుకుంటున్నారులే. ఒరే దౌర్భాగ్యుడా, మా మహర్షులు చక్కగా నదీ తీరాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే లేచి సంధ్యావందనాలు చేసుకుని శుచిగా స్నానం చేసి మంచి ఫలాలు, పళ్ళు, ఆహారం తీసుకుని సాత్విక జీవనాన్ని గడిపేవారు. అదే మన యేసునాథునికి బైబిల్లో గొడ్డు మాంసం తింటా, ద్రాక్షారసం తాగుతా, ఎవడో భోజనాన్ని పిలుస్తాడా అని చెప్పి వెయిట్ చేసి ఎవడన్నా పిలిస్తే లగెత్తికి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనీసం చేతులన్నా కడుక్కారు అబ్బాయి లోపలికి భోజనాన్ని కూర్చుంది కానీ అంటే, లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరచును కానీ బయట నుంచి వచ్చేదేది మనిషిని అపవిత్రపరచదు, కాబట్టి నేను చేతులు కడుక్కోను అని చెప్పి శుచి శుభ్రం లేకుండా తినేవాడంట. యేసు శిష్యులు కూడా చేతులు కడుక్కోకుండా తినేవాళ్ళంట. ఆ శాస్త్రులు పరిచయలు వచ్చి యేసుని అడుగుతారు, ఏమయ్యా నీ శిష్యులు శుచి శుభ్రం లేకుండా తింటున్నారు, వాళ్ళకి ఇదే నేర్పించే పద్ధతి అని అడిగితే వాళ్ళకే కొన్ని నీతులు చెప్తాడు తిరిగిన, అంతే తప్ప శుభ్రంగా ఉండడం తెలియదు దీనికి. పోనీ ఈయనేమన్నా గొప్ప శివభక్తుడయ్యి ఒక అఘోరా అన్న అయి ఉంటే ఇట్లాంటి ఆచార వ్యవహారం మీద ఆయనకి శ్రద్ధ లేదు, శరీర భ్రాంతి లేదు, శరీర స్పృహ లేదు అని అనుకోవచ్చు. మిగిలిన అన్ని విషయాల్లోనేమో అందరితో పోటీ అంటాడు. ఈ శుచి శుభ్రం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు అవసరం లేదు, మనకు పట్టింపు లేదు అంటాడు. శివుని అంగం గురించి కవరింగ్ బాగానే ఉంది కానీ ఏంటి మునుల దగ్గరికి ఆ ప్రదేశానికి వారిని పరీక్షించడానికి వెళ్ళాడా? విరూపంచ సమాస్తాయ పరీక్షార్థం సమాగత. శివుడు వాళ్ళని పరీక్షించడానికి వెళ్ళాడు, వారి మీద ప్రేమతో వాళ్ళని అనుగ్రహించడానికి వెళ్ళాడు అని చెప్పి మూల గ్రంథంలో చదివి వినిపిస్తే, ఏంటి పరీక్షించడానికి వెళ్ళాడా అని కొత్తగా అడుగుతున్నావు ఏంట్రా, కళ్ళు కాకులు మింగా ఏంటి నీయే? శివుడు పరీక్షార్థం అక్కడికి వెళ్ళాడని చెప్పి ఒకసారి చూపిస్తా క్లియర్గా చూడండి. ఇదిగో ఆ దిక్కుమాల షార్ట్ ఫిల్మ్లో ఆడు చూపించినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ చదువుతున్నాను వినండి. మరొక కల్పానికి చెందిన గాథను నాకు వ్యాసుడు చెప్పాడు, దానినే నేను మీకు వివరిస్తాను అన్నాడు సూత మహర్షి. దారుకావనము చాలా గొప్పది. అక్కడ ఎల్లప్పుడూ శివభక్తులు, నిత్యము శివధ్యానంలో నిమగ్నమయ్యే మహర్షులు ఉంటారు. వాళ్ళు 3 కాలాల్లోనూ శివుడిని పూజిస్తూ అనేక రకాల దివ్య స్తోత్రాలతో స్తుతించేవాళ్ళు. అరే సన్నాసి, ఇక్కడ చూడు, శివుణ్ణి ఆల్రెడీ అక్కడ పూజిస్తున్నారు అంటే శివలింగారాధన అప్పటికే ఉంది, లింగోద్భవం అనేది అప్పటికే జరిగింది, శివ పూజ, లింగ పూజ అనేది అప్పటికే ఉంది. అప్పుడు దారుకావనంలో కొత్తగా లింగోద్భవం జరగలేదు, అక్కడ ఏర్పడింది హటకేశ్వరుడు. అంతకుముందు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, పంచభూత లింగాలు ఉన్నాయి, సృష్టి ఆదిలో మహాశివుడు అగ్నిస్తంభంగా ఏర్పడినటువంటి ఆది లింగోద్భవం కూడా ఉంది. ఇక్కడ ఏర్పడింది కేవలం హటకేశ్వరుడు మాత్రమే. చూడరా సన్నాసి, వాళ్ళంతా కలిసి ఒక రోజున సమిధులను తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళారు. ఇంతలో నీలకంఠుడు ఎర్రని శరీరంతో వాళ్ళని పరీక్షించడం కోసం, ఇది ఆ దిక్కిమాలనుడు షార్ట్ ఫిల్మ్లో చూపించినటువంటి ఆ పుస్తకంలో నుంచి చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. వాళ్ళని పరీక్షించడం కోసం తానే స్వయంగా వికట రూపాన్ని ధరించి వచ్చాడు. దిగంబరుడు, మహా తేజస్శాలి, భస్మమే అలంకారంగా కలిగిన శివుడు వాళ్ళ ముందు వికృతమైన పనులు చేస్తున్నాడు. ఆ ఋషులకు ప్రియాన్ని కలిగించాలనే ఆలోచనతోనే భక్తప్రియుడైన శంకరుడు ప్రేమతో ఆ దారుకావనానికి వెళ్ళాడు. ఎరా కొండముచ్చు మొహవాడా, ఇప్పుడు వాడు దాచిపెట్టిన దాన్ని నేను బయటికి తీసి అక్కడ వాస్తవంగా ఉన్నది ఇది, శివుడు వెళ్ళిన కారణం ఇది అని చెప్పి నేను ఆధారాలు చూపిస్తే, నీకు ఏమాత్రం ఇంగితం ఉన్నా, ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే, నిజమే మా వాడు తప్పు చేశాడు, మేము పశ్చాత్తాపడుతున్నాం, ఆ తప్పుకి వాడి తరపున మేము క్షమాపణ చెప్తున్నాం, వాడితో కూడా క్షమాపణ చెప్పిస్తాం, ఇకపై ఇలాంటి తప్పులు చెయ్యమని చెప్పి చెంపలేసుకోవాలి. అక్కడ అంత క్లియర్గా కనపడుతున్నా కూడా ఏంటి శివుడు పరీక్ష కోసం వెళ్ళాడా, కామంతో వెళ్తేని అంటావా? బాగా కవర్ చేసుకున్నాడు. శివుడట వాళ్ళని పరీక్షించడానికి వెళ్ళటట. దానికి కొన్ని సినిమాలలో చూపించిన క్లిప్పింగ్స్ కూడా వాడుకున్నాడు. ఏదైతే అవనివ్వండి, మొత్తానికి అంగమైతే ఊడిపోయింది కదా, అదే లింగమని ఒప్పుకున్నాడు కదా, ఇంతకంటే ఏం కావాలి? అదే చెప్పాం మేము కూడా. లింగమర్మం సినిమాలో ఈ శివలింగం అంటే ఏంటో, అది శివుని అంగమే, తెగిపడిపోయిన శివుని అంగమే అని చూపించాం. ఇదేమైనా వక్రీకరించామా, కల్పించామా? ఏదైతేనే శివుడు వెళ్ళాడు, అంగం ఊడిపోయిన వాళ్ళు శపించారు కాబట్టి జరిగిపోయింది, నాకు కావాల్సింది అదే అని అంటున్నాడు. ఒరే ఇప్పుడు నువ్వు నీ భార్యతోనో లేకపోతే ఒక లవర్తోనో ఒక లపాకీతోనో ఉన్నావురా ఒక రూమ్లో, విజయ్ కుమారు ఒక లపాకీతో రూమ్లో ఉన్నాడు అని అంటాం. అలాగే ఇంకొక సందర్భంలో నువ్వు నీ కూతురుతోనో నీ చెల్లెలతోనో, మరి ఉన్నారో లేదు నాకు తెలియదు, ఒకవేళ ఉండుంటే కనుక విజయ్ కుమారు కూతురుతోనో చెల్లెలతోనో ఒక రూమ్లో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు అని అంటాం. ఆ రెండు ఒకటేనా? ఏదైతే ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళేగా, లపాకీ ఆడదు కదా, చెల్లెలు ఆడదు కదా, విజయ్ కుమార్ ఒక ఆడదాంతో ఉన్నాడు, ఈ రెండు ఒకటేనా
ఎరా కొండగొర్రె మొహవాడా, నువ్వు లపాకీతో ఉన్నది చెల్లెలతో ఉన్నది ఒకటేనా? నువ్వు లపాకీతో ఉన్నది కూతురుతో ఉన్నది ఒకటేనా? శివుడు భక్తుల్ని పరీక్షించడం కోసం, వాళ్ళు అనుగ్రహించడం కోసం వెళ్ళింది, కామంతో వెళ్ళింది ఒక్కటేలా ఇద్దరా కొండగొర్రె మొహవాడా? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. మనుషులను పరీక్షించడానికి శివుడు గొడ్లెప్పుకుని రావడం ఏంటి? విడ్డూరం కాకపోతే బాగుందా? ఇదేమైనా గొడ్లెప్పుకుని రావాలా పరీక్షించడానికి? దేవుడు మనుషులను పరీక్షించాలనుకుంటే ఇలా బట్టలెప్పుకుని వస్తాడా? ఏంట్రా, నీకు అది విడ్డూరంగా కనపడిందా? శివుడు అనేక సందర్భాలలో అనేక రూపాలను ధరించి భక్తుల్ని పరీక్షించాడు. ప్రతిసారి దిగంబరంగా వెళ్ళలేదే. ఎక్కడ ఏ రూపం అవసరమో ఆ విధంగా వెళ్ళాడు. మంజునాథుడి దగ్గరికి భిక్షగాడిగా వెళ్ళాడు, అర్జునుడి దగ్గరికి కిరాతకుడిగా వెళ్ళాడు, ఆదిశంకరాచార్యుల దగ్గరికి చండాలుడిగా వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళ వద్దకి దిగంబరుడిగా వెళ్ళటం అవసరం గనక అలా వెళ్ళాడు. ఎందుకని? వాళ్ళు ఇంకా దుఃఖాన్ని క్రోధాన్ని జయించలేదు గనక ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం కోసం దిగంబరంగా వెళ్ళాడు. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, శివుడు ఒక భిక్షగాడిగా వెళ్ళాడండి. ఆ మునుల వద్దకి ఒక భిక్షగాడిగా వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అన్నం పెడతారు. తప్ప వాళ్ళకి క్రోధం వస్తుందా, దుఃఖం కలుగుతుందా? పోనీ ఒక కిరాతకుడిగా వెళ్ళి వాళ్ళపై యుద్ధం చేద్దామంటే ముని వృత్తిలో తాపస వృత్తిలో ఉన్న వాళ్ళపై దాడి చేయకూడదు, యుద్ధం చేయకూడదు. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఫేస్బుక్లోనో సోషల్ మీడియా ఎక్కడ చదివాను. ఒక అమ్మాయి, ఒక స్త్రీ సివిల్స్లో ఎంపికైంది, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సెలెక్టర్లు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ టకాటకా చక్కగా సమాధానాలు చెప్పేసింది. ఇక ఆల్మోస్ట్ ఈమె ఐఏఎస్ సెలెక్ట్ అయిపోయినట్లే అనుకుంటున్నటువంటి సందర్భంలో సెలెక్టర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఏమమ్మా, మరి నువ్వు స్త్రీవి కదా, మరి నీ శరీరంలో నీ రెండు తొడల మధ్యలో ఏముంది అని అడిగాడండి. ఎలా ఉందని నీ ప్రశ్న? విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదేంటి ఇంత అసభ్యకరంగా అడుగుతున్నారేంటి ఒక అమ్మాయిని పట్టుకుని, ఇలా అడగొచ్చా అసలు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అడిగిన ఉద్దేశం ఏంటి? ఎందుకు అడిగారు? ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎదురైతే ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా ప్రతిస్పందిస్తుంది, ఆమె మెంటల్ స్టెబిలిటీ ఏమిటి? ఎందుకంటే ఒక జిల్లాని ఆమె చేతిలో పెడుతున్నారు, ఒక జిల్లాని మొత్తాన్ని ఆమె కంట్రోల్ చేయాలి. మరి అంత ఉన్నత బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి అమ్మాయి యొక్క మానసిక పరిపక్వత ఎలా ఉంది? అనుకోని విధంగా, మనం ఊహించని విధంగా హఠత్ పరిణామాలు ఏమైనా ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందిస్తుంది, ఎలా సమన్వయం చేస్తుంది అని తెలుసుకోవడం కోసం ఆ ప్రశ్న అడిగారు. ఆమె ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా మళ్ళీ తేరుకుని, అయ్యా మరి మీరు నేను మనం అందరం పుట్టుకొచ్చినటువంటి జన్మస్థానం, మాతృస్థానం అక్కడ ఉన్నది అని చెప్పింది సమాధానం ఆవిడ. ఎంత చక్కగా ఉంది. అలాగే ఇక్కడ ఋషి స్థానంలో ఉన్నారు వీళ్ళు. ఋషులంటే సామాన్యులు కాదు. మంజునాథుడి కన్నా గొప్పవాళ్ళు, ఆదిశంకరుల కన్నా గొప్పవాళ్ళు, అర్జునుడి కన్నా గొప్పవాళ్ళు, వేదకాలంలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళు. వాళ్ళు ఎంత శక్తిమంతులు! మరి అంత ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే వారి యొక్క మానసిక పరిపక్వత ఎలా ఉంది, వాళ్ళు దుఃఖాన్ని క్రోధాన్ని జయించారా లేదా అని పరీక్షించాలంటే ఇలాంటి కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి మొట్టమొదటి నుంచి ఇలాగే ఉంటుంది. ఎవడైనా ఒక ఋషి కావాలన్నా, ఒక మహర్షి కావాలన్నా, ఒక బ్రహ్మర్షి కావాలన్నా వాళ్ళు కఠోర శ్రమ చేయాలి, కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి. ఆషామాషగా ఎవడు పడితే వాడు ఋషి అయిపోడు. ఇప్పుడు బైబిల్లో ప్రవక్తలు ఉన్నారో వాడు ప్రవక్త ఎందుకు అయ్యాడు ఎవరికి తెలియదు. హఠాత్తుగా రాత్రి నాకు ప్రభువు దర్శనం అయింది, దేవుడు కళ్ళ కనపడ్డాడు, నేను ప్రవక్తను అంటాడు. ఒక పాస్టర్ అవుతాడు, పాస్టర్ ఎందుకు అయ్యాడు ఎవరికి తెలియదు. నాకు ప్రభువు దర్శనం అయింది, ఈ రోజు నేను పాస్టర్ని అంటాడు. కాబట్టి ఈ దిక్కుమాల దైద్రపుగొట్టు మతంలో ఎవడికి వాడే ప్రవక్తలు అయిపోతారు, ఎవడికి వాడే పాస్టర్లు అయిపోతారు. కానీ మన ధర్మంలో ఎవరైనా ఒక ఋషి కావాలంటే, ఎవరైనా ఒక గురువు కావాలంటే దానికి వాళ్ళు తపస్సు చేయాలి, తపించాలి, కఠోర సాధన చేయాలి, కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి.